హాయ్ మిత్రులారా, నమో బుద్ధాయ్. అఖండ భారతదేశ చరిత్ర, అలాగే బౌద్ధం కోసం నా అన్వేషణ, ఈ దేశ యొక్క చరిత్ర మొత్తం మీ ముందుకు రాబోతుంది. ఈ పుస్తకము దాదాపు 10 పుస్తకాల సమాచారాన్ని ఒకే పుస్తకంలో మేము పొందుపరచడం జరిగింది. అయితే వివరాలకు వెళ్తే, బౌద్ధం కోసం నా అన్వేషణ అనే కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక లైవ్ల ద్వారా, వీడియోల ద్వారా మీకు పరిచయం చేస్తే చాలా అనుకున్నాను. కానీ కొద్ది రోజుల్లో చాలామంది శ్రేయోభిలాషులు, మిత్రులు ఈ వీడియోలు, ఈ సోషల్ మీడియా లైవ్లు, ఇవన్నీ ఆన్లైన్ కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, ఇవన్నీ తాత్కాలికంగా కనపడతాయి, రేపొద్దున ఉండకపోవచ్చు. భావితరాలకు చరిత్ర ముందు ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఒక రాయడం మొదలు పెట్టండి, చరిత్రని పదలపరచండి అని చెప్పడం వల్ల నేను అన్వేషణ స్టార్ట్ చేసినప్పుడు వెంట ఒక పుస్తకాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఏ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళాను, ఆ రోజు జరిగిన సన్నివేశాలు, అలాగే వాటి యొక్క శిల్పాలకు సంబంధించినవి, తర్వాత శాసనాలని డీకోడ్ చేసిన వారిని సేకరించి రాంబాబు అన్నకి ఫోన్లు చేసి పదే ఆయనని విసిగించి ఇవన్నీ నేను సేకరించి పుస్తకం రాసుకుంటూ వచ్చాను. తర్వాత అదంతా రాసిన తర్వాత అన్వేషణ అంతా దాదాపు ఒక పుస్తకం రూపంలో ఒక మిత్రులు స్టీఫెన్ గారు, తర్వాత వేణుగోపాల స్వామి గారు, వాళ్ళిద్దరికీ అప్పచెప్పి నేను యొక్క బౌద్ధ అన్వేషణ కావచ్చు, బోధిగయ సంఘటనలో నార్త్లో జరుగుతున్న ఉద్యమాలకు నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఆ పుస్తకాన్ని దాదాపు పూర్తి చేయడం జరుగుతుంది. ఒక మేబీ 80% పూర్తయింది. ఇంకా నేనే కొన్ని వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అవన్నీ అందించాలి. సో ఈ పుస్తకం యొక్క సారాంశం ఏంటిదంటే, మానవ జీవ పరిణామం నుంచి మొదలుకొని చాలా విలువైన సమాచారం మిత్రులారా. ఇది మీరు 10-15 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మానవ జీవ పరిణామం నుంచి మొదలుపెట్టుకొని రాతి యుగం, ఇనుప యుగం, కంచు యుగం, అలాగే శ్రామిక కల్చర్, అంటే ఇక మానవుడు అభివృద్ధి చెందుతూ వ్యవసాయం ఎలా తయారు చేసుకున్నాడు, అలాగే నిర్మాణాలు ఎలా తయారు చేసుకున్నాడు, అలాగే పరిపాలన ఎలా తయారు చేసుకుంటూ వచ్చాడు, అలాగే దేశంలో ఉన్న ఆ కాలం నాటి సంస్కృతులు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఏంటివి, అలాగే వీళ్ళు మన దేశంలో ఉన్న నాగరికతలు ఎన్ని, ఈ నాగరికతలు ఎట్లా మెర్జ్ అయ్యాయి, అలాగే వీళ్ళు ఎలా మహాజనపదాలు అంటే గణతంత్ర రాజ్యాలు ఎట్లా అభివృద్ధి చెందాయి, అలాగే మహాజనపదాలు ఎలా జమ చేసుకున్నారు, అలాగే ప్రజాస్వామ్యాన్ని ఎలా చేసుకున్నారు, అలాగే ఈ యొక్క గణతంత్ర మహాజనపదాల నుండి స్వార్థం మొదలయ్యి రాచరిక వ్యవస్థలు ఎలా పుట్టుకొచ్చాయి, ఈ రాచరిక వ్యవస్థల్లో ఎన్ని వంశాలు పుట్టుకొచ్చాయి, ఈ రాజవంశాలు ఈ దేశాన్ని ఎన్ని రాజవంశాలు పరిపాలించాయి, అఖండ భారతదేశ చరిత్రను మీకు వివరించుకుంటూ 1950 జనవరి 26 వరకు, అంటే గణతంత్ర భారతదేశము ఎలా అవతరించింది, ఆ తర్వాత చరిత్రలో జరిగిన విషయాలని అన్వేషకుడుగా నేను, అంటే 1950 జనవరి 26 వరకు చరిత్రను చెప్పుకుంటూ వస్తూ, తర్వాత నేను అవన్నీ అంటే గతంలో జరిగిన చరిత్ర ఏదైతే ఉందో వాటన్నిటినీ ఉన్నాయా లేవా, మరి అప్పుడు వైభోగం ఎలా ఉంది, ఇప్పుడు చారిత్రక నిర్మాణాలు, ఆ కాలంలో రాజులు నిర్మించిన రాజ్యాలు కావచ్చు, మందిరాలు కావచ్చు, విహారాలు కావచ్చు, వారి యొక్క ఆనాటి కట్టుబాట్ల సాంప్రదాయాలు తగ్గట్టు నిర్మించిన నిర్మాణాలు నిజంగా ఉన్నాయా, ఉంటే ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆధారాలు ఏంటి, వాళ్ళు ఆ కాలంలో ఏ ఉద్దేశంతో చెప్పారు, అవన్నీ అసలు ఒక విధంగా చెప్పాలంటే మన దేశ చరిత్రని మీ ముందుకు తీసుకొచ్చాను. సింధు నాగరికత, ద్రావిడ నాగరికత, అలాగే విశ్వాసాలు, ద్రావిడ అమ్మతలుల కల్చరు, జానపద కల్చరు, ప్రకృతి ఆరాధన, అలాగే బౌద్ధ మార్గము, అలాగే తర్వాత కాలంలో వచ్చిన శైవ, వైష్ణవ, అలాగే హైందవ, అలాగే హిందూ ధర్మాలు ఎలా ఏ కాలంలో ఎప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి అనేది ఈ పుస్తకంలో నేను పదిలంగా భద్రపరిచాను. చాలా కష్టపడి మీ ముందర ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి
ఉంచాను మిత్రులరా. తప్పకుండా ఈ పుస్తకం మీకు నచ్చుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే మిత్రులరా, ఈ పుస్తకంలో మీరు కూడా భాగస్వాములు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పుస్తకము దాదాపు 500 నుంచి 600 పేజీలు దాటే అవకాశాలు ఉన్నాయి. పూర్తి కావడానికి దగ్గరకు వచ్చేసింది. అయితే ఈ పుస్తకము పూర్తిగా కలర్ ప్రింట్ ద్వారా, అంటే పూర్తిగా అక్కడ ఉన్న మాన్యుమెంట్లు, శాసనాలు మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఆ కలర్ ప్రింట్ ద్వారానే నేను నిర్ణయం తీసుకున్నాను. అయితే ఇక్కడ ఈ పుస్తకము దాదాపు 1000 పుస్తకాలు ప్రింటింగ్ 3 లక్షల రూపాయలు దాటే అవకాశం ఉంది. అంటే ఒక 1000 పుస్తకాలు ప్రింటింగ్ చేయాలంటే 3 లక్షలు దాటే అవకాశం ఉంది. అయితే ఈ 3 లక్షల రూపాయలు ఇప్పుడున్న పరిస్థితుల్లో నా స్తోమత అంత లేదు కాబట్టి దీంట్లో నేను ఒక ఆలోచన నేను ఏం చేశానంటే, ఎవరైనా సరే మీరు కూడా భాగస్వాములు కావచ్చు. ఈ పుస్తకంలో మీరు కూడా ఈ పుస్తకంలో ఈ ప్రింటింగ్లు, అంటే ఎవరైనా దాతలు ముందుకొచ్చి మీరు కొంత అమౌంట్ చేస్తే, సపోజ్ ఒక 5,000 రూపాయలు మీరు సాయం చేశారనుకోండి, మీ ఫోటో, మీ యొక్క డీటెయిల్స్ దాంట్లో రాయడం జరుగుతుంది పుస్తకంలో. ఈ భాగస్వామి అంటే ఈ చరిత్రని పంచే క్రమంలో మీరు కూడా భాగస్వాములు అయితే చరిత్రలో మనం ఉన్నా లేకున్నా ఈ పుస్తకం కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి ఇది నా వ్యక్తిగత చరిత్ర కాదు, అఖండ భారతదేశ చరిత్ర కాబట్టి ఈ చరిత్రలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి వచ్చిన వాళ్ళు ముందుకు రండి. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. నేను ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెడతాను. ఇందులో మీరు కూడా భాగస్వాములై ఇంకా కాస్త ఎక్కువ అమౌంట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకా ఈ పుస్తకం మేమే ప్రింటింగ్ చేపిస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళ గురించి నేను పూర్తిగా రాయడం జరుగుతుంది. వాళ్ళ జీవన శైలి, వాళ్ళ యొక్క ఎదుగుదల, లేకుంటే వాళ్ళు సాధించిన విజయాలు కావచ్చు, వాళ్ళ జీవితంలో కొన్ని మధుర స్మృతులు కావచ్చు, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విషయాలు, వారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని ఫొటోస్తో సహా పెట్టి పుస్తకంలో ప్రచురించడం జరుగుతుంది. సో ఇది నేను ఒక సామాజికంగా సమాజం కోసం, బౌద్ధ అన్వేషణ కోసం వెళ్తున్న క్రమంలో ఇప్పటి వరకు నన్ను సహాయం చేశారు, నన్ను సపోర్ట్ చేశారు, ముందుకు నడిపించారు. అయితే ఈ పుస్తకం ద్వారా నాకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే, నేను ఇంకా అన్వేషణకు నాకు ఎక్కువ నేను దేవులాడాల్సిన పరిస్థితి ఉండదు. ఈ పుస్తకం ద్వారా నాకు ఈ యొక్క ఆ పుస్తకాన్ని నేను మార్కెట్లోకి రిలీజ్ చేసుకుంటే వాటి వచ్చిన డబ్బులతోనే నేను అన్వేషణ ఇంకా ముందుకు సాగొచ్చు, చరిత్రని ఇంకా పరిచయం చేయడానికి అవకాశం ఉంది. ముందు రోజుల్లో ఇంకా మంచి మంచి సమాచారాలు మీకు పుస్తకం రూపంలో తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. అంటే నేను ఎంత నాకు ఇబ్బందులు లేకుండా, అంటే ముఖ్యంగా నా అన్వేషణకు ఇబ్బందులు లేకుండా ఉంటే చరిత్రని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పుస్తకం ద్వారా నేను అన్వేషణ సాగడానికి, ముందుకు పోవడానికి అవకాశం ఉన్నారు. కాబట్టి మిత్రులరా, ఇది మీరందరూ కలిసి దీన్ని సపోర్ట్ చేయండి. మీరు మనసుకో చెయ్యి వేసి పుస్తకాన్ని ప్రింటింగ్ చేసిన దానికి ముందుకు వస్తారని ఆశిస్తున్న మిత్రులారా. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ్.